ఇక గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించాలి, సుందిల్ల అన్నారం మేడిగడ్డ బ్యారేజీలో ఎన్డీఎస్ఎస్ సూచనలు పాటించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు అలాగే అధికారులకు దిశానిర్దేశం చేశారు. సో ఎల్లంపల్లితో పాటు దేవాదుల సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు ఎత్తిపోతలు చేపట్టాలని కూడా సూచించారు. సో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే సుందిల్ల అలాగే అన్నారం మేడిగడ్డ బ్యారేజ్లలో నీటి నిల్వ చేయడం లేదని, తదుపరి కూడా ఎన్డీఎస్ఏ సలహాలే పాటించాలి అంటూ కూడా సూచించారు. సో వీటితో పాటు మరికొన్ని ఇదే సమీక్షలో భాగంగా మిల్లర్లకి సంబంధించిన అక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన కూడా సమావేశం నిర్వహించారు. సో బ్లాక్ మెయిల్ చేసే మిల్లర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక బకాయిలున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. సో సమీక్షకు సంబంధించిన ఇమేజ్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక త్వరలో జంతర్ మంతర్ సీజన్ 2 సిజేపీ వ్యవస్థాపకుడు దీప్కే ప్రకటించారు. ఇక శీతాకాల సమావేశాల్లో జస్టిన్ వర్మ అభిశంసన, ఇక ఆయనపై అభియోగాలు రుజువైనట్లు పార్లమెంటుకు విచారణ కమిటీ నివేదిక కూడా అందజేసింది. ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించింది. సో 8 జీవోల అమలును కూడా నిలిపివేసింది. సో కళ్యాణ లక్ష్మి అలాగే షాదీ ముబారక్ పథకాల అమలును నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పథకాల అమలు నిమిత్తం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోల అమలుపై స్టే విధించింది. ఈ జీవోల ఆధారంగా ఎంపికైన లబ్ధిదారులకు ఎలాంటి చెల్లింపులు చెయ్యకూడదు అంటూ కూడా తేల్చి చెప్పింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ధర్మాసనం విచారణ కూడా చేపడుతోంది. ఇక కేంద్ర జల సంఘం ఆమోదించాకే అమలు, కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణ డిజైన్లపై సాంకేతిక కమిటీ సూచన. సో మేడిగడ్డ బ్యారేజ్ భద్రత అలాగే పటిష్టం సుస్థిరతను పరిగణలోకి తీసుకొని డిజైనర్ సంస్థ 7 బ్లాక్ 3, 4 ప్రత్యామ్నాయాలు కూడా తయారు చేయాలి అంటూ బ్యారేజ్ల పునరుద్ధరణపై ఏర్పాటైన సాంకేతిక కమిటీ సిఫారసు చేస్తుంది. ఇక బ్యారేజ్ల డిజైన్లు కేంద్ర జల సంఘం పరిశీలించి ఆమోదించిన తర్వాతే అమలు చేయాలి అంటూ కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్తో పరిశీలన చేయించాలి అంటూ కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ దోషి, నోట్ల కట్టల కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మను విచారణ కమిటీ దోషిగా తేల్చింది. ఆయనపై ఆరోపణలు నిరూపితమైనట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక హర్మూజ్ జలసంధిపై సంపూర్ణ నియంత్రణ సాధించినట్టు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఇసుక మిల్లర్లు ముక్కు పిండండి, ధాన్యం డబ్బు బకాయిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో చేసిన వ్యాఖ్యలు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా డబ్బులు ఎగవేసేందుకు ప్రయత్నించినా వారిపై చర్యలు తీసుకోండి అంటూ కూడా స్పష్టం చేశారు. బకాయిల వసూళ్లకు విధి విధానాలు రూపొందించాలి. మొండి బకాయిదారులకు భవిష్యత్తులో ధాన్యం కేటాయించొద్దు, ఆ ధాన్యాన్ని మహిళా సంఘాలకు అప్పగించే అంశం పరిశీలించాలి అంటూ కూడా సూచించారు. ధాన్యం నిల్వకు పైలట్ ప్రాజెక్టుగా 5 జిల్లాల్లో సెలో బ్యాగులు, ఇక ప్రైవేట్ గోదాములు, కళ్యాణ మండపాలు, పాత థియేటర్లను కూడా గుర్తించండి. పౌర సరఫరాల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఇందాక చూసుకున్నాం ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కు సర్లో భాగంగా నో చెప్పిన ఒక అంశాన్ని ప్రక్రియలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ స్వీకరించబోము అంటూ కూడా ఈసీ స్పష్టం చేసింది. విచారణ లేకుండా జారీ చేసిన ఈ సర్టిఫికేట్ ప్రమాణకరం కాదు. సో గత జూలై 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లను స్వీకరిస్తాం. సో సియుకు ఎన్నికల సంఘం కార్యదర్శులు కూడా లేఖ రాశారు. ఇసుక గరిష్ట స్థాయిలో గోదావరి జలాల వినియోగం, 3 బ్యారేజ్లపై ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి. ఇసుక నేనే ఏసీబీకి పట్టిస్తా, సో సబ్ రిజిస్టర్ మారాలి, లేదంటే నేనే అవినీతి నిరోధక శాఖకు పట్టిస్తా అంటూ కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదు. సబ్ రిజిస్టర్లపై మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. ఆస్తులపై హక్కుదారుల్లా వ్యవహరించొద్దు, కోర్టుల ఆదేశాలపై మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ కూడా హెచ్చరించారు. సో 22A జాబితా భూములు అలాగే ఆస్తులపై సమీక్షలో ఘాటుగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే పార్లమెంట్లో చర్చకు సిద్ధం. సో నీట్ ఎగ్జామ్ విద్యార్థుల నిరసనలపై కేంద్ర హోంమంత్రి
అమిత్ షా ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదు, చర్చలు జరపాలని కోరుతూ స్పీకర్కు లేఖ ఇచ్చానంటూ కూడా వెల్లడి. ప్రతిపక్షాలు కూడా సభకు వచ్చి చర్చలో పాల్గొనాలి అంటూ కూడా సవాల్ విసిరారు. ఇక్కడ దీనికి కౌంటర్గా మీ స్పీచ్ అక్కర్లేదు, రాజీనామా చేయాల్సిందే. సో రాహుల్ గాంధీ డిమాండ్ అని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అమిత్ షాకు రాహుల్ గాంధీ డిమాండ్ ఇది. సో అమెరికా కోర్టులో అదానిపై కేసు కొట్టివేత వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ కాంప్రమైజ్ అయ్యారు, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు అంటూ కూడా ఆరోపణలు చేశారు. ఇక 1100 కోట్ల పిఎఫ్ స్కామ్ జరిగింది. సో ఉద్యోగుల సొమ్మును పక్కదారి పట్టించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు. సో రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అక్రమ భాగోతం ఒక్కసారిగా బట్టబయలైంది. వేలాది మంది ఉద్యోగుల భవిష్య నిధికి ఎసరు పెడుతూ వందలాది ఏజెన్సీలు సాగించిన పిఎఫ్ స్కామ్ 1000 కోట్లు దాటేసింది ఏకంగా. సో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఏకంగా 1100 కోట్లకు పైగా పిఎఫ్ నిధులు దారి మళ్లించినట్టు కూడా ప్రభుత్వ ఆడిటింగ్ తో పాటు ఆధార్ సీడింగ్ పరిశీలనలో కూడా వెలుగు చూసింది. ఇక ఉద్యోగులకు చేరాల్సిన సొమ్మును ఏజెన్సీలు సొంతానికి వాడుకోవడంతో పాటు బోగస్ ఉద్యోగుల పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్టే తెలుస్తుంది. ఇక అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులైన ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ కు సిఫారసు చేసింది. ఇక ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల సంస్థల్లో ఏజెన్సీల ద్వారా సుమారు 1.60 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో కొనసాగుతున్నట్టు కూడా బయటపడింది. ఇక ఇందిరమ్మ టవర్స్ కు నేడు శంకుస్థాపన కుకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. ఇక మొదటి విడతలో 7340 ఫ్లాట్ల నిర్మాణం. ఇక ప్రజల నుంచి అనూహ్య స్పందన. ఇప్పటికే 50,000 దరఖాస్తులు కూడా అందాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులకి గడువు ఉన్నట్టు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. టవర్ల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచిన సర్కార్. ఇక బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందిస్తోంది. ఇందాక చూసుకున్నాం, బకాయిలు కట్టకపోతే మిల్లులు స్వాధీనం చేసుకోండి. సో డిఫాల్టర్లను ఎవరిని వదలం, ప్రతి పైసా వసూలు చేస్తాం. సో రైస్ మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రభుత్వ భూమి ఏదో తేల్చకుండా ఎలా కూలుస్తారు? సో మీరేమైనా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అంటూ కూడా హైకోర్టుని ప్రశ్నించింది. సో హైకోర్టు హైడ్రాని ప్రశ్నించింది. ఇక వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కాంపౌండ్ కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మల్కాజ్గిరి పరిధిలో కూల్చివేతలపై నివేదిక ఇవ్వాలి అంటూ కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.